Hey, hi. Welcome back to Study eCart. I'm your Yogesh Siddheshwara. గైస్ మనకి సాఫ్ట్వేర్ లెవెల్లో చూసుకునేటప్పటికల్లా రోల్స్ ఎస్పెషల్లీ రోల్స్ దగ్గర కూర్చోండి ఇంటర్న్షిప్స్ అంటారు, ట్రైనీస్ అంటారు. ట్రైనీస్లలో మళ్ళీ మనకి గ్రాడ్యుయేట్ ట్రైనీ అంటారు, సాఫ్ట్వేర్ ట్రైనీ అంటారు, రైట్, జూనియర్ డెవలపర్ అంటారు, రైట్. అలానే ఫెలోషిప్స్, అప్రెంటైజ్, ఇట్లాంటి రోల్స్, డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. మనం అనుకుంటాం దాదాపు ఇవన్నీ ఒక్కలాగా సిమిలర్గా ఉంటాయేమో అనుకుంటాం, బట్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వీటి గురించి తెలుసుకుంటే మనం ఏ జాబ్ రోల్స్లో అప్లై చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని మనకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో దానికోసం ఈరోజు మనం వీటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనం చూసుకునేటప్పటికల్లా ఇంటర్న్షిప్ అనేది మనకి చాలా పాపులర్గా వినిపించే రోల్ కదా. అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే, అసలు ఇంటర్న్షిప్ అనేది మనకు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది అనమాట కొన్ని కంపెనీస్. ఓకేనా, ఇది జాబ్ కాదు, గుర్తుంచుకోండి. ఇంటర్న్షిప్ అంటే జాబ్ కాదు. ఇంటర్న్షిప్ అంటే మనకి పర్టికులర్ టైం ఇస్తారు. ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 2 to 6 months టైంలో మనకి ఒక పర్టికులర్ కంపెనీలో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ కోసం ట్రైన్ చేసేసి దాని మీద రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది, ఎలా వర్క్ చేయాలి అనేది ఎక్స్పీరియన్స్ మనకు చూపిస్తారనమాట. అంటే మనం డైరెక్ట్గా ఒక ఎంప్లాయీలోనే అందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు. బట్ గుర్తుంచుకోవడం, ఇది ఒక జాబ్ రోల్ అయితే కాదు. ఇంటర్న్షిప్ అంటే జస్ట్ ఇట్స్ లైక్ ఎ టెంపరీ పర్పస్. దేర్ యూ కెన్ గెయిన్ సమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. ఓకే, సో ఇందులో మనకి ఏంటంటే డెఫినెట్లీ మనకి అవుట్కమ్ ఎలా వస్తుందంటే ఒక రియల్ టైం వరల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఆబ్వియస్లీ. అండ్ స్కిల్ డెవలప్మెంట్ పెరుగుతుంది. అండ్ ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అనమాట. అంటే మనకి సీనియర్స్తో ఇంట్రాక్షన్స్ జరుగుతాయి, ఓకేనా. అండ్ మన కొలీగ్స్తో ఇంట్రాక్షన్స్ జరుగుతాయి. మనకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళు మనల్ని డెఫినెట్లీ రిఫర్ చేస్తారనమాట ఇఫ్ యూ మీరు బాగా అక్కడ పర్ఫామ్ చేస్తే. సో మనకి ఇంటర్న్షిప్స్లో మనం గమనించుకుంటే రీసెంట్గా చాలా ఇంటర్న్షిప్స్ అయితే మల్టిపుల్ కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి కదా. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్ అని, డేటా అనలిస్ట్ ఇంటర్న్ అని, మార్కెటింగ్ ఇంటర్న్ అని. సో ఇంటర్న్షిప్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ 2 to 6 months ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ దట్ ఇంటర్న్షిప్. సో లెట్స్ జంప్ ఇన్ టు దట్ నెక్స్ట్ రోల్, ట్రైనీ. ట్రైనీ అంటే ద నేమ్ ఇట్స్ ఆల్సో షోస్, రైట్. సో ట్రైనీ పొజిషన్ ఏంటంటే ఇట్స్ ఎ జాబ్ రోల్ ఓన్లీ. ఓకే, జాబ్ లాగా అనుకోవచ్చు మనం దీన్ని. బట్ ఏంటంటే ఇది పర్టికులర్ స్పెసిఫిక్ స్కిల్స్ కోసం, ఒక జాబ్కి కావాల్సిన ఒక స్పెసిఫిక్ స్కిల్స్ని ట్రైన్ చేస్తూ జాబ్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. అంటే ఇది ఒక నార్మల్గా ఒక ఇన్స్టిట్యూట్లో ఎలా ట్రైనింగ్ ఉంటుందో అట్లాంటి ట్రైనింగ్తో పాటు రియల్ టైం అప్రోచ్ ఉన్న జాబ్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట వీళ్ళు. ఓకేనా, ఈ పర్టికులర్ రోల్కి ఇదేంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 1 year వరకు ఉండొచ్చు. తర్వాత మీ యొక్క రోల్ అనేది అప్గ్రేడ్ చేయొచ్చు. ఓకేనా, ట్రైనీ నుంచి మేబీ జూనియర్ డెవలపర్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కానీ, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా కానీ, సో మేబీ ఇలా స్పెసిఫిక్ రోల్స్ బట్టి మిమ్మల్ని అప్గ్రేడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది ఈ ట్రైనీ పొజిషన్ ఏంటంటే మనకి మోస్ట్లీ పెయిడ్ ఉంటుంది. ఓకేనా, పెయిడ్ పొజిషన్సే ఉంటాయి మోస్ట్లీ. సో అన్పెయిడ్ అనేది దాదాపుగా ఉండదు అంటిల్ అన్లెస్ ఇది ఒక స్టార్టప్ కంపెనీ లాంటివి అయితే మేబీ మీకు అన్పెయిడ్ అయితే ఉండొచ్చు. బట్ మోస్ట్లీ పెయిడ్ పొజిషన్స్ ఉంటాయి ఇందులో. ఓకేనా, సో గుర్తుంచుకోండి, ట్రైనీ అంటే స్పెసిఫిక్ రోల్ కోసం మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఓకేనా, ఇందులోనే మనకి గ్రాడ్యుయేట్ ట్రైనీ అని ఉంటుంది చూడండి. గ్రాడ్యుయేట్ ట్రైనీ అంటే ఈ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఎస్పెషల్లీ ఫర్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అనమాట. రీసెంట్గా ఎవరైతే పాస్అవుట్స్ అయ్యి ఉన్నారో వాళ్ళకి మాత్రమే గ్రాడ్యుయేట్ ట్రైనీ అనే రోల్ వస్తుంది. ఓకేనా, ఈ రోల్ ఇదేంటంటే ఇది కూడా ఒక జాబ్ రోల్ లానే, ఇది డెఫినెట్లీ పెయిడ్ పొజిషన్. ఓకేనా, పెయిడ్ పొజిషన్తో పాటు మనకి ఎంప్లాయీకి ఏ బెనిఫిట్స్ ఉంటే అన్ని బెనిఫిట్స్ కూడా ఈ రోల్ వాళ్ళకి వస్తాయి. ఓకేనా, ఇందులో మనకి ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ఎంప్లాయీస్ ఉన్న ఎన్విరాన్మెంట్లో మనకు వర్క్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఇందులో. ఈ గ్రాడ్యుయేట్ ట్రైనీలో ఏంటంటే మనకి ఒక స్పెసిఫిక్గా ఒక రోల్ కానీ వీళ్ళు డిజైన్ చేయరు. ఓకేనా, వీళ్ళు ఏంటంటే ఒక మల్టిపుల్ రోల్స్ కోసం మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రాజెక్ట్స్కు ఏ రోల్కి మీరు సెట్ అవుతారో ఆ రోల్లో మిమ్మల్ని వేసేస్తారనమాట. ఓకేనా, సో ఇది మీరు గమనించుకుంటే చూడండి, రీసెంట్గా హెచ్ఎస్బిసి బ్యాంక్ వాడు గ్రాడ్యుయేట్ ట్రైనీస్ని రిక్రూట్ చేశారు. ఓకేనా, అలానే షెల్ అనే కంపెనీ ఆపరేషనల్ గ్రాడ్యుయేట్ ట్రైనీని రిక్రూట్ చేశారు. సో ఈ రోల్స్ ఏంటంటే మీకు ఒక ఇంకా ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళాలనుకుంటే మేనేజ్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్స్ ఇస్తారనమాట. ఇందులో ట్రైనింగ్స్ ఇస్తే దానికి తగ్గట్టు రోల్స్ కోసం మిమ్మల్ని ప్రిపేర్ చేపిస్తారు. ఇది కూడా 1 to 2 years వరకు ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మిమ్మల్ని అప్గ్రేడ్ చేస్తారు. ఓకేనా, ఇందులోని ట్రైనీస్లోనే సాఫ్ట్వేర్ ట్రైనీ ఉంటుంది. సాఫ్ట్వేర్ ట్రైనీ అంటే ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్కిల్స్ కోసం మిమ్మల్ని ట్రైన్ చేస్తారనమాట. ఓకేనా, సాఫ్ట్వేర్
డెవలప్మెంట్ స్కిల్స్ కోసం మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. ఈ ఈ సాఫ్ట్‌వేర్ ట్రైనీస్‌కి ఎవరైతే సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేస్తే మీకు సాఫ్ట్‌వేర్ ట్రైనీ నాట్ ఓన్లీ ఫ్రెషర్స్, గుర్తుంచుకోండి. ఫ్రెషర్స్ గాని, ఇంకా రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అనే కాదు. ఎవరికైనా సాఫ్ట్‌వేర్ ట్రైనీ పొజిషన్‌లు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీస్ మాత్రం రీసెంట్ గ్రాడ్యుయేట్స్‌కి మాత్రమే, గుర్తుంచుకోండి. దట్స్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ. సాఫ్ట్‌వేర్ ట్రైనీ అంటే సో ఎనీవన్ కెన్ అప్లై ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పర్టిక్యులర్ కంపెనీ రిక్వైర్మెంట్స్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీకు ఇందులో మీరు సాఫ్ట్‌వేర్ ట్రైనీలో వెళ్తే ఏమవుతుందంటే మీకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పొజిషన్స్‌లో డెఫినెట్లీ ఒక మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. అండ్ మీరు ఇందులో బాగా పెర్ఫార్మ్ చేశారనుకోండి, మీ యొక్క పొజిషన్ అనేది అప్గ్రేడ్ అవుతుందన్నమాట. విత్ ఇన్ ఇయర్, విత్ ఇన్ 1.5 ఇయర్ to 2 ఇయర్స్ లోపల. ఓకేనా? సో దీస్ అబౌట్ ద ట్రైనీస్. మనం ఈ ట్రైనీస్‌ని లైక్ ఇంటర్న్‌షిప్స్ కాకుండా మనకి అప్రెంటైజ్ అని కూడా ఉంటుంది. మీరు వినే ఉంటారు. అప్రెంటైజ్ అనేది కూడా దాదాపుగా ఇంటర్న్‌షిప్స్, ట్రైనీస్ లానే ఉంటుంది. బట్ ట్రైనీ కంటే అప్రెంటైజ్ ఏంటంటే ఇట్స్ స్పెసిఫిక్‌గా ఒక పర్టిక్యులర్ ప్రొఫెషన్స్ మీద సర్టిఫికేషన్ కోసం జాయిన్ అవుతారనమాట అప్రెంటైజ్. మీరు చూడండి, స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటైజ్ అంటారు. ఇట్లాంటి దాంట్లో ఏంటంటే ఒక స్పెసిఫిక్ రోల్ కోసం మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవడానికి కోసం అప్రెంటైజ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ అప్రెంటైజ్‌లో మీకోసం ఒక పర్సన్ సూపర్వైజింగ్ ఉంటారనమాట. ఓకేనా? అంటే పర్సన్ కానీ, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ మిమ్మల్ని సూపర్విజన్ చేస్తూనే ఉంటారు. ఓకేనా? సో ఇదేంటంటే మనకి ఇందులో అవుట్‌కమ్ ఏంటంటే మనకి సర్టిఫికేషన్స్ వస్తది. అంటే మనం ఈ అప్రెంటైజ్ చేసిన తర్వాత ఒక స్పెసిఫిక్ రోల్ కోసం అప్లై చేసుకోవచ్చనమాట ఈ సర్టిఫికేట్‌తో. ఓకేనా? ఎస్పెషల్లీ మనకి మెకానికల్ వాళ్ళకి బాగా ఐడియా ఉంటది అప్రెంటైజ్ అనేది. మెకానికల్ అప్రెంటైజ్ అండ్ సిమెన్స్ కానీ, ఓకేనా? ఎలక్ట్రికల్ అప్రెంటైజ్ అట్ జీఈ, జనరల్ ఎలక్ట్రికల్స్ కానీ, సో ఇట్లాంటి కంపెనీలో ఐటీ అప్రెంటైజ్ కూడా ఉంటది. ఐటీ అప్రెంటైజ్ లైక్ ఐబీఎం కూడా రీసెంట్‌గా చూస్తే. సో ఇట్లాంటి కంపెనీస్‌లో మిమ్మల్ని తీసుకుంటారనమాట. ఇవి ఒకసారి ఇక్కడ మీరు అప్రెంటైజ్ కంప్లీట్ చేశారనుకోండి సక్సెస్‌ఫుల్‌గా, ఆ సర్టిఫికేట్‌తో మల్టిపుల్ మంచి రోల్స్ కోసం మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? వీటితో పాటు మనకి జూనియర్ డెవలపర్ అంటారు. జూనియర్ డెవలపర్ అనేది ఇట్స్ ప్యూర్లీ జాబ్ రోల్. ఓకేనా? జూనియర్ డెవలపర్ అంటే మేబీ రీసెంట్ గ్రాడ్యుయేట్స్‌కైనా ఈ రోల్ వర్తిస్తుంది. లేదు అంటే ఎవరైతే రీసెంట్‌గా వాళ్ళ కెరియర్‌ని స్టార్ట్ చేశారో, ఓకేనా? అంటే అంతవరకు లేని ఎక్స్‌పీరియన్స్‌ని కొత్తగా ఒక ఫ్రెషర్ లెవెల్‌లో స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జూనియర్ డెవలపర్‌గా పొజిషన్స్ వస్తాయి. ఇందులో డెఫినెట్లీ పెయిడ్ పొజిషన్ ఇది. స్టాండర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో. ఓకేనా? ఇందులో కూడా మనకి ఏంటంటే ఒక ఎంప్లాయీకి ఎట్లానే ట్రీట్ చేస్తారో అలానే ట్రీట్ చేస్తారు. ఇది ఎంట్రీ లెవెల్ పొజిషన్, అది ఒకటే డిఫరెన్స్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ట్రైనీ అండ్ ఇంటర్న్‌షిప్స్. ఇది జూనియర్ డెవలపర్ అనేది స్పెసిఫిక్ పొజిషన్. ఓకేనా? ఇది పక్కా జాబ్ రోల్ అనమాట. వీటితో పాటు మనకి ఫెలోషిప్స్ అంటారు. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మీద మీరు పనిచేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫెలోషిప్ అంటే ఏంటంటే మనకి ఒక స్పెసిఫిక్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ మీద మీకు పనిచేయడానికి ఛాన్స్ వస్తుందన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ అయిపోయినంత వరకు మీకు ఫెలోషిప్ ఉంటుంది. దీనికి మీకు స్టైఫండ్ అనేది ఇస్తారనమాట. మోస్ట్లీ స్టైఫండ్ అని ఇస్తారు, లైక్ నాట్ లైక్ శాలరీ, స్టైఫండ్ అని ఇస్తారు. సో ఇదేంటంటే మోస్ట్లీ యూనివర్సిటీ లెవెల్స్లో మనకి యూనివర్సిటీ లెవెల్లో కానీ ఏదైనా ఫౌండేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటి దాంట్లో మీకు ఛాన్సెస్ వస్తాయి అన్నమాట. ఫెలోషిప్ ఈజ్ నాట్ ఇంటర్న్షిప్, నాట్ ట్రైనీ, నాట్ లైక్ ఎనీ గ్రాడ్యుయేట్ ట్రైనీ కానీ, లేకపోతే జూనియర్ డెవలపర్, అప్రెంటైజ్ ఇట్లాంటివి ఏమీ కాదు ఇది. ఓకేనా? ఫెలోషిప్ ఈజ్ ప్యూర్లీ అబౌట్ ది రీసెర్చ్ ఓరియంటెడ్. ఓకే, దీస్ అబౌట్ దట్ జూనియర్ లెవెల్ జాబ్ రోల్స్ సమ్ ఆఫ్. సో మీకు ఇంకా స్టిల్ ఏవైనా స్పెసిఫిక్ రోల్స్ గురించి ఇంకేమైనా తెలియకపోయినా, లేకపోతే ఇంకా ఐటీ టెక్నాలజీస్ మీద ఇంకా ఏదైనా కోర్సెస్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా సరే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు డెఫినెట్లీ మన వీడియోస్కి ఈ స్పెసిఫిక్ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయించండి. మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా చేసుకోకపోతే. థ్యాంక్ యూ సో మచ్.